నన్ను చాలామంది గురువులు అంటారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఏమప్పా స్టేజ్ మీద ఎక్కుతావు, ప్రతిదీ ఈ రాజకీయాలు ఇవే మాట్లాడతావు అంటారు. ఏదైనా ఒక రామాయణం చెప్పు, మహాభాగవతం చెప్పు, భారతం చెప్పు, ఏదో చెప్పు అంటారు. అవన్నీ చెప్పి యాసరుకున్నది హిందూ సమాజం. చెప్పుకుంటూనే వచ్చిండ్రు. రాంగనే పుల్వామా దాడి జరిగేది. రాంగనే పెహల్గావ్లో దాడి జరిగేది. భాగవతం రామాయణం చెప్పుకుంటున్నాగానే అయోధ్యలో మన రాముని గుడి కూల్చిరి, మసీదు కట్టిరి. ఉన్నాగానే అనాది కాలం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన జాగల్నే మసీదు కట్టిరి. ఇంకేం లాభం చెప్పి ఓలలాక నేను కూడా రామాయణ భాగవత భారతాలు చెప్పుకుంటూ పోతే రేపు నష్టన బొట్టు పెట్టేవాడెవడు కనబడడు, నష్టన బొట్టు పెట్టే ఆడపిల్ల కనబడదు, అందరూ దయ్యాలే కనబడతారు. అవునా కాదా? చూడండి, మన ధర్మంలో ఏది కూడా తప్పు కాదు. హిందూ ధర్మంలో సతీ సహగమనం ఉన్నదంటాడు ఒక పెద్ద మనిషి. హిందూ ధర్మంలో సతీ సహగమనం లేదు. హిందూ ధర్మం లోపల బాల్య వివాహాలు ఉన్నాయంటాడు, లేవు. హిందూ ధర్మం లోపల అన్టచబిలిటీ ఉందంటాడు, లేదు. నీ కడుపు నింపుకునికే, నీ పబ్బం గడుపుకునికే అన్నీ ఉన్నాయని చూపించి మా అమాయకమైన హిందూ సోదరులను మోసం చేశావు. కాబట్టి ఖబర్దార్, ఎవడన్నా ఈ ధర్మం ఇటువంటిది, ఈ ధర్మం అటువంటిది, ఈ ధర్మంలో ఇది ఉంది అది ఉందని ఎవడన్నా మాట్లాడితే ఈ నిండు సభలో నేను సవాల్ చేస్తున్నా, నా ముందరకు వచ్చి మాట్లాడురి. ఈ ధర్మం ఎంత గొప్పది, ఈ జాతి ఎంత గొప్పది, నా ధర్మం ఎంత గొప్పదో నేను నిరూపిస్తాను. అందరూ ఇంకోసారి చెప్పాలి, భారత్ మాతాకి. మీకోసమే మేము తపస్సులు చేస్తాం, మీకోసమే మేము జీవిస్తాం, మీకోసమే బ్రతుకుతాం. భారతదేశంలో ఉండేటటువంటి యోగులు, సిద్ధపురుషులు, సన్యాసులు, పీఠాధిపతులు, గురువులు, బ్రహ్మంగారి లాంటి మహాపురుషులందరూ కూడా బతికింది మీకోసమే. మేము బతుకుతున్న మా బతుకు మాది కాదు. మేము సన్యాసులం, మేము పుట్టు బ్రహ్మచారులం. మాకేం పెండ్లాం పిల్లలు ఉండరు, ఇల్లు ఇడుపు ఉండదు. మీరే మా యొక్క సర్వం. మీ ఇండ్లే మా ఇండ్లు, మీ పిల్లలే మా పిల్లలు, మీ జీవితాలే మా జీవితాలు. అటువంటి త్యాగ నిరతితో, అటువంటి తపస్సుతో బతుకుతున్నది మీకోసమే. అందుకే మాకు అన్యాయం చేయకుర్రి. మాకు అన్యాయం అంటే ఏందో తెలుసా? మేము చేసే తపస్సుకు అన్యాయం ఏందో తెలుసా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా ఎక్కడనో పోయి మీరు పూజలు చేసి ఈ దేశానికి కన్నం పెడుతుండరు, ఈ ధర్మాన్ని ఎత్తి చూపుతుండరు, ఈ ధర్మాన్ని ధిక్కరిస్తుండరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా ధర్మంలో పట్టు లేదు, ఇలా దేవుళ్ళతోన పవర్ లేదు, ఇలా దేవుళ్ళతోన సత్తా లేదు, అందుకే మా ధర్మంతోనికొచ్చిర్రు బిచ్చగాళ్ళ. కానీ వాళ్ళ గునుక్కుంటున్నారు, వాళ్ళ మత పెద్దలు మాట్లాడుకుంటున్నారు, మేము విన్నాం. అందుకే ఈ ధర్మాన్ని ధిక్కరించకండి, మన ధర్మానికి అన్యాయం చేయకండి, మన దేవుళ్ళను పూజించుకొని. చూడండి, భగవత్ రామానుజాచార్యుల వారు మనకు ఆదర్శం, శంకరాచార్యుల వారు మనకు ఆదర్శం, బ్రహ్మంగారు మనకు ఆదర్శం, బసవేశ్వరుడు మనకు ఆదర్శం. ఇటువంటి జగద్గురువులను, పూజనీయులను మనం పూజించుకోవాలి. ఇటువంటి వాళ్ళను మనం గౌరవించాలి తప్ప, మనకు అందరు ఉన్నారు, గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మన దేవుళ్ళను మనం పూజించుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలి. అవునా? అందరూ ఇంకోసారి చెప్పండి, వందే 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 వందే. ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చి మత సామరస్యం పాటించాలరా, మన లౌకిక దేశం అంటే వాళ్ళు చెప్పమానండి. ఒక మహమ్మదీయుని ఎవడన్నా వచ్చి భారత్ మాతాకి జయనమని చెప్పాలి, వందే మాతరం మనమని చెప్పాలి. ఇంకొకటి, మన శివలింగం మీదకి వచ్చి పూలదండ ఏమని చెప్పాలి. అప్పుడు మేము కూడా మత సామరస్యం పాటిస్తాం, మేము కూడా గౌరవిస్తాం. మేము పోతాం, మేము దర్గాలకు పోయి చెదరు కప్పుతాం, పూలదండలు వేస్తాం, దండం పెట్టుకుంటాం. వాళ్ళని కూడా వచ్చి చేయమని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి, మేము వాళ్ళ మత విశ్వాసాలను ఎప్పుడు ధిక్కరించాం, మేము వాళ్ళ మత విశ్వాసాలను ఎప్పుడు ఎత్తి చూపాం. మేము గావో విశ్వస్య మాతరహ, గోవు లోపల 33 కోట్ల దేవతలను చూస్తాం. మేము పూజించేటటువంటి మా విశ్వమాతను తినొద్దని చెప్పు, అప్పుడు మేము మత సామరస్యం పాటిస్తామని చెప్పాలి. అవునా? మేము తల్లి అని పూజించే మా ఆవును నరికేటోనికి మాకు ఎట్లా పోతూ కుదురుతుందని చెప్పాలి. మా గోవుని గౌరవించమను, మేము గౌరవిస్తామని చెప్పాలి. చెప్తారా? శుభమస్తు.